హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆర్ఆర్సీ గ్రూప్ డి గురించి నోటిఫికేషన్స్, వేకెన్సీస్, ఏజ్ రిలాక్సేషన్ అండ్ పోయినసారి 2018-2019 నోటిఫికేషన్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈసారి ఎన్ని వేకెన్సీస్ రావచ్చు అని అంటే రీసెంట్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చి పేపర్లు ఇచ్చారు. దాని గురించి అంటే ఎక్స్పెక్టెడ్ ఎన్ని వేకెన్సీస్ రావచ్చు అని ఈ పేపర్లో ఇచ్చారు. దాని గురించి అది ఇన్ని అంటే వేకెన్సీ పెరగొచ్చు, తగ్గొచ్చు. కాకపోతే రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అయితే నోటీస్ అయితే వచ్చింది, ఇంత వేకెన్సీ రావచ్చు అని. ఇప్పుడే చూసాము మేము. అది మేబీ కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. కాకపోతే మేబీ ఎక్స్పెక్టెడ్ అంటే అక్టోబర్లో ఇది రైల్వే క్యాలెండర్ అయితే రిలీజ్ చేసిండు. అక్టోబర్లో మీకు అంటే ప్రతి సంవత్సరం రైల్వే జాబ్స్ వస్తాయి. అంటే ఏఎల్పి కానీ, టెక్నీషియన్స్ కానీ, ఇంకా గ్రూప్ డి గురించి చెప్పలే కానీ ప్రతి సంవత్సరం క్యాలెండర్లో అయితే ఇచ్చేస్తున్నాం వేకెన్సీ. ప్రతి సంవత్సరం ఇన్ని ఇస్తామని ఇచ్చిండ్రు. అంటే గ్రూప్ డి గురించి అయితే ఒక లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. అంటే మామూలుగా ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చిన్న వీడియో చేశాము. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, అంటే ఇప్పుడే ఒక చిన్న ఆర్టికల్లో ఏది వచ్చింది గ్రూప్ డి గురించి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి హ్యాస్ ఇష్యూడ్ ఏ షెడ్యూల్ ఫర్ ద గ్రూప్ డి లెవెల్ 1 వేకెన్సీస్ ఫర్ రిక్రూట్మెంట్. Authority is expected to make announcement of more than 1.8 lakhs. 1.8 lakhs expected. 1.8 lakhs అంటే చాలా ఎక్కువ ఈ వేకెన్సీ అయితే. గ్రూప్ డి పోస్ట్ ఉన్నాయంట. Aspirants can use the official web portal on the concerned RRB ALP for these vacancies. అంటే ఇన్ని ఎక్స్పెక్టెడ్ అయితే అంటే ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రూప్ డిలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. 2019 వచ్చింది నోటిఫికేషన్. అంటే నా గుణంగా రైల్వే గ్రూప్ డి, నేను కూడా గ్రూప్ డిలో ట్రాక్ మెయింటైన్ మొత్తం 17 క్యాడర్స్ ఉంటాయి అందులో. గ్రూప్ డిలో నాకు వచ్చింది ట్రాక్ మెయింటైన్ జాబ్ వచ్చింది నాకైతే. అయితే ఈ 17 క్యాడర్స్ అప్పుడు మాకు వచ్చింది అయితే ఎన్ని అంటే 1,03,000 వచ్చింది. 2019లో 1,03,000 వచ్చినాయి. 2018లో 62,000 వచ్చినాయి వేకెన్సీస్. ఈసారి అయితే 1.8 lakhs అంటే చాలా వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి. కాబట్టి ఏఎల్పి ప్రిపేర్ మాత్రం మాక్సిమం క్వాంట్ రీజనింగ్ అంటే సిలబస్ కూడా చెప్తాను. ఏ క్వాంట్ రీజనింగ్, ఏ క్వాంట్లో ఎన్ని వస్తాయి, రీజనింగ్ ఎన్ని వస్తాయి, ఏ జనరల్ సైన్స్ నుంచి ఎన్ని వస్తాయి. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవన్నీ ఎన్ని మార్క్స్ వస్తాయి, ప్లస్ మన కరెంట్ అఫైర్స్, జీకే నుంచి ఎన్ని వస్తాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మేము రాసినప్పుడు షిఫ్ట్ హార్డ్ వచ్చిందా లేదా, అప్రెంటిస్ చేసిన వాళ్ళకు అప్రెంటిస్ చేస్తారు కదా, వాళ్ళకు ఎలా చదవాలి, వాళ్ళకు అంటే ఈ మినిమం మార్క్స్ వస్తే, అప్రెంటిస్ చేసిన వాళ్ళైతే మినిమం మార్క్స్ వస్తే వాళ్ళు వాళ్ళకి ఈవెంట్స్ లేదు, తీసేసి పోయిన 2019 ఇంతకుముందు 18లో ఉన్నది ఈవెంట్స్ 2019లో తీసేశారు. అప్రెంటిస్ యాక్ట్ తీసేశారు, వాళ్ళకి తీసేశారు. ఇంకా ఏజ్ కూడా పెంచేశారు. ఇంతకుముందు మాకైతే 30 years ఉండే, 18 నుంచి 30 years, ఈసారి 33 చేశారు. అదే డీటెయిల్స్ చెప్తాను, ఒకసారి చూడండి, లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని. కానీ ప్లస్ నా ఛానల్ని ఓన్లీ నా ఛానల్ మొత్తం రైల్వే గురించి చెప్తాను. రైల్వే అదే నేను రైల్వే జాబ్ చేస్తున్నా కాబట్టి రైల్వే గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్ అయింది. నేను చూడండి వాళ్ళ వేకెన్సీ మొత్తం. Aspirants can find the details related to the RRB Group D recruitment 2024 on these pages. We have added all the details about the eligibility criteria, age limit, selection process అన్ని చెప్తాను. ఎలా ఉంది నేను చేసిన కాబట్టి అన్ని చెప్తాను. How to apply online applicant should apply for recruitment within the given in టైం ఫ్రేమ్. ఓకే, అంటే 2024 అక్టోబర్లో అంటే క్యాలెండర్ అయితే ఇచ్చింది కదా రైల్వే, ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు కాబట్టి 2024 అక్టోబర్లో వస్తున్నాయి. 1.8 lakhs అంటే చాలా ఎక్కువ. నేమ్ ఆఫ్ రిక్రూటర్ రైల్వే రిక్రూట్మెంట్ వేకెన్సీస్ నేమ్ గ్రూప్ డి అంటే ఆర్ఆర్సీ గ్రూప్ డి అంటే ఇంతకుముందు ఆర్ఆర్బి గ్రూప్ డి ఉన్నది, ఇప్పుడు ఆర్ఆర్సీ గ్రూప్ డి చేంజ్ చేశారు. వేకెన్సీ 1.8 lakhs ఎక్స్పెక్టెడ్. అంటే ఈ 1.8 lakhs రావచ్చు, దానికన్నా ఎక్కువ కూడా రావచ్చు, తక్కువ రావచ్చు, అంటే చెప్పలేం. కానీ ఈ ఆర్టికల్ మాత్రం 1.8 lakhs ఇచ్చారు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్. ఓకే, అక్టోబర్లో వస్తుంది. అయితే ఎలిజిబిలిటీ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలంటే గ్రూప్ డి వాళ్ళకు 10th పాస్, ఇది 10th లెవెల్ మ్యాట్రికులేషన్. ఇది 10th లెవెల్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు 10th ఇచ్చేసి చేసిన వాళ్ళకు ఇది ఎలిజిబుల్. ప్లస్ 10th కొంతమంది ఐటీఐ చేస్తున్నారు కదా, ఐటీఐలో ఎస్ఎస్ఎల్సి అంటే స్టేట్ క్యాడర్ లేకపోతే
ఎన్సీవిటీ ఈ రెండిట్లో ఎస్సీవిటీ లేకుంటే ఎన్సీవిటీ ఈ రెండు కేటర్లో ఇది చేసిన వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్. ఓన్లీ అప్లై చేసి ఎన్సీవిటీ సర్టిఫికేట్ ఉండి ఎన్సీవిటీ లేకుంటే ఎస్సీవిటీ ఉంటాయి కదా సర్టిఫికేట్, వాళ్ళకు ఓన్లీ సర్టిఫికేట్ ఉండి గ్రూప్ డి అప్లై చేసుకుంటే రన్నింగ్ లేదు ఏం లేదు వాళ్ళకు. గ్రూప్ డి అది ఎన్సీవిటీలో వాళ్ళకు ఉంటుంది కదా స్కోర్, ఆ స్కోర్ ప్లస్ మన గ్రూప్ డిలో రాసిన గ్రూప్ డిలో 10-15 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. చాలా అంటే ఎక్కేసి వాళ్ళకి ఎక్కువ ఎక్కేసి ఉంటాయి కాబట్టి అప్రెంటిస్ చేసిన వాళ్ళు మాత్రం చాలా గుడ్ న్యూస్ ఇది. ఇంకా మామూలు మేమైతే ఎగ్జామ్ రాసి కష్టపడి స్కోర్ చేస్తే మాకు వచ్చింది, కానీ ఈ ఎన్సీవిటీ ఎస్సీవిటీ చేసిన వాళ్ళకి మాత్రం ఇది చాలా గుడ్ న్యూస్ అమ్మా. ఈ సంవత్సరం చేసిన వాళ్ళకు 10th స్టాండర్డ్. ఓకే, ఏజ్ లిమిట్ చూడండి. ఏజ్ లిమిట్ ఇంతకుముందు మా 2018-2019లో 30 years, 18 నుంచి 30 years ఉండేది. ఈ సంవత్సరం పెంచుండు, అంటే ఏఎల్పీకి పెంచుండు, అంటే ఏఎల్పీ రైల్వే మొత్తం పెంచు. ఏఎల్పీకి మొన్న వచ్చిన ఏఎల్పీకి 30 ఉన్నది 33 చేసిండు రీసెంట్గా. ఎవరైనా అప్లై చేయకుంటే చేసుకోండి. ఏఎల్పీ వాళ్ళు 33 years చేసిండు. ఇంకా మన జనరల్ వాళ్ళకి అయితే 18 నుంచి 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకైతే 3 years, అంటే 33+3 అంటే 36 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 38. ఓకే, ఇంకా ఇవి మొత్తం 17 జోన్స్ ఉన్నాయి, 18 జోన్స్ ఉన్నాయి. ఏ జోన్ అయినా అప్లై చేసుకోవచ్చు మీ ఇష్టం అది పడినప్పుడు. ఇవన్నీ జోన్స్. ఇంకా జనరల్ క్యాండిడేట్ లేదా ఓబీసీ క్యాండిడేట్కి ఎంత ఉంటుంది అంటే ఫీజు ఎంత ఉంటుంది, 500 ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ CPT ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 10-15 daysకి మీకు 400 పడుతుంది. 100 కట్ అయ్యి 400 మీ అకౌంట్లో ఏ అప్లై చేసినప్పుడు ఏ అకౌంట్ ఇస్తే ఆ అకౌంట్లో 400 పడిపోద్ది. ప్లస్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎంత ఉంటుందంటే 250 ఫీజు 250 ఉంటుంది. వాళ్ళకైతే ఎగ్జామ్ రాసిన తర్వాత ఎస్సీ ఎస్టీ అంటే ఈ క్యాండిడేట్ వాళ్ళకు ఎగ్జామ్ రాసిన 10-15 daysకి 10-15 రూపీస్ కట్ అయ్యి సర్వీస్ ఛార్జ్ అంతా కట్ అయ్యి మిగతా 240, అంటే మినిమం 240, 235, 240 అయితే వాళ్ళకి అకౌంట్లో పడుతుంది అప్లై చేసిన వాళ్ళకు. సెలక్షన్ ప్రాసెస్ ఏదో ఎట్లా ఉందంటే CPT ఎగ్జామ్ అంటే డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తారు. చూడండి, సెలక్షన్ ప్రాసెస్ ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2024 డిజైనర్ టు చెక్ ద suitability of candidates for various Group D positions in the Indian Railway. This process ensures that only capable and physically fit candidates are selected for these roles. Here's a detailed explanation of each step involved ఇన్ ద సెలక్షన్ ప్రాసెస్. ఓకే, ఇది అంటే ఏమో పీటీ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ కట్ ఆఫ్ తీసి పీటీ ఉంటుంది. మన ఎన్సీవిటీ వాళ్ళు ఉంటాయి కదా అప్రెంటిస్ చేసిన వాళ్ళకైతే వాళ్ళకు రన్నింగ్ ఉండదు, ఏం లేదు. వాళ్ళు అప్లై చేసిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్ జాబే. ఇంకా మాక్సిమం 99% ఎన్సీవిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, ఎన్సీవిటీ ఎస్సీవిటీ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే అప్లై చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేసి వస్తే వాళ్ళకి జాబే అయిపోయాయి. ఇంకా సరే, CPT ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏముంటాయంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విచ్ ఇన్ ద ఆబ్జెక్ట్ టైప్, అంటే ఎంత 100 మార్క్స్ ఉంటుంది. సిలబస్ మొత్తం చెప్తాను. పాయింట్ల నుంచి ఎన్ని వస్తాయి, రీజనింగ్ నుంచి ఎన్ని వస్తాయి, జనరల్ సైన్స్ నుంచి ఎన్ని వస్తాయి, జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని వస్తాయి నేను చెప్తాను కింద చూడండి. అట్లా ఉంటుంది. ఏమేమి ఉంటాయి సిలబస్ అంటే జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్. పీటీ ఎట్లా ఉంటాయంటే పీటీ నేను కొట్టినా కదా 1000 మీటర్ అంటే 1K 4.15 seconds 4 నిమిషాల 15 సెకండ్లో కొడితే మీకు క్వాలిఫై ఈజీ కొడతారు. ప్రతి ఒక్కరు క్వాలిఫై రన్నింగ్ లో క్వాలిఫై అవుతారు. ఇంకా 100 meters ఏమో ఇది ఉంటుంది. 100 meter బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళాలి, అది ఎంత క్వాలిఫై అవుతారు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏముంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే పీటీ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ జాబ్. వాళ్ళకు ఎంత వస్తుందంటే శాలరీ ఎంత ఉంటుంది వస్తుందంటే అందరు శాలరీ గురించి ఆలోచిస్తారు కాబట్టి మొత్తం అందులో గ్రూప్ డి అంటే గ్రూప్ సి జాబ్ కి, అంటే గ్రూప్ డి నుంచి గ్రూప్ సి చేంజ్ చేశారు. శాలరీ ఎంత ఉంటుంది మొత్తం 17 క్యాడర్స్ ఉంటాయి మన గ్రూప్ సి లో. మొత్తం 17 క్యాడర్ అంటే 17 రకాల పోస్టులు ఉన్నాయి అందులో. పాయింట్స్ మెన్ అని, మన ట్రాక్ మెయింటైనర్, నాకు వచ్చి ట్రాక్ మెయింటైనర్, ట్రాక్ మిషన్స్, ఇంకా పాయింట్స్ అన్ని చాలా మొత్తం 17 రకాల జాబ్ ఉంటాయి. అందులో ఓన్లీ ట్రాక్ మెయింటైనర్ అయితే 35 సరౌండింగ్ వస్తాయి. అంటే ఒక్కొక్క ఏరియాకి 35 సరౌండింగ్ వస్తాయి. అందులో పాయింట్స్ మెన్ వాళ్ళకైతే 40, 42, 43 వస్తుంది. అంటే అందులో మినిమం 45, 40, 50 వస్తాయి కొంతమందికి. అంటే నైట్ డ్యూటీ అలవెన్స్ అవి మన హెచ్ఆర్ఏ అవన్నీ కలిపేసి మాక్సిమం 50 అంటే 45, 40 అట్లా కూడా వస్తుంది. మాకైతే ట్రాక్ మెయింటైనర్కి అయితే 35 సరౌండింగ్ వస్తాయి. 35, 40, 36, 37 అట్లా వస్తాయి. ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్స్ లో ఉంటాయి కదా మామూలు ఉంటాయి. A1, B2, B1, B2 అంటే ప్రతి ఒక్క క్వాలిఫై అవుతుంది. మీకు ఏమంటారు
పాయింట్స్ అంటే మీ కళ్ళజోడు ఉంటాయి కదా, కళ్ళజోడు ఉన్న ఇంకా ఏమున్నా కూడా అందరు అంటే వాళ్ళ పాయింట్స్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా B1 B2 B3 మెడికల్ ఏ ఉన్నా కూడా C1 ఉన్నా కూడా అందులో పోస్ట్ ఉంటాయి. అందులో భయపడాల్సిన అవసరం లేదు. లేజర్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు కూడా అవసరం లేదు. అన్ని ఏ ఎలిజిబుల్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అవుతారు. అంటే వాళ్ళ స్టాండర్డ్ బట్టి అలా 17 రకాల క్యాటర్స్ ఉంటాయి కదా పోస్టులు, ఏదో ఒక పోస్ట్ ఇచ్చేస్తారు మీకు. మెడికల్లో మాక్సిమం ఎవరు తీయరు, 99% అయితే ఎవరు తీయరు. మరీ ఎక్కువ ప్రాబ్లం ఉంటే తీయొచ్చు, కానీ మాక్సిమం అందులో 70 రకాల పోస్ట్ ఉన్నాయి కాబట్టి మీకు మెడికల్ ఏ షూట్ అవుతుందో ఆ జాబ్ మాత్రం మీకు ఇచ్చేస్తారు. మెడికల్ అయిపోయిన తర్వాత ఓకే, అంటే ఎక్స్పెక్టెడ్ ఇది అక్టోబర్ 2024లో అక్టోబర్ డిసెంబర్ మధ్యలో నోటిఫికేషన్ వస్తుందని ఇచ్చిండు. అప్లికేషన్ చూపు అయిపోయింది. నెక్స్ట్ సిలబస్ గురించి చెప్తా ఒకసారి. సిలబస్ ఎలా చదవాలి ఏందనేది ఇస్తాను, ఒకసారి చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ బటన్. ఓకే ఓకే, ఇవన్నీ 17 జోన్స్ ఉంటాయి. ఇంకా కొత్త 18 జోన్స్ వస్తున్నాయి. అంటే ఈజీగా అన్ని ఏ జోన్ కన్నా అప్లై చేసుకోవచ్చు. నేను సిలబస్ చెప్తాను, ఒకటి ఎలా చదవాలంటే సిలబస్ చెప్తాను మీకు. ఏంటంటే ఇప్పుడు సిలబస్ ఏంటంటే క్వాంట్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే, జిఎస్, కరెంట్ అఫైర్స్ కదా. ఇవి ఏ టాపిక్ అంటే దేంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయంటే మన క్వాంట్ నుంచి 25 మార్క్స్ వస్తాయి. జనరల్ సైన్స్ అంటే రీజనింగ్ నుంచి 30 మార్క్స్ వస్తాయి. రెండు క్వాంట్ అండ్ రీజనింగ్ రెండు కలిపి 55 మార్క్స్ వస్తాయి. మీరు ఓన్లీ క్వాంట్ రీజనింగ్ ఇప్పుడు మీకు ఏఎల్పీ ప్రిపేర్ అవుతున్నారు కదా, క్వాంట్ రీజనింగ్ బాగా చేస్తే మీకు గ్రూప్ డి అన్న లాస్ట్ వస్తాయి. అందుకోసమే ఏఎల్పీ బాగా మీకు ఫోకస్ చేయండి. ప్రతి సంవత్సరం గ్రూప్ డి మన రైల్వే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి గ్రూప్ డి అంటే మీకు ఏఎల్పీ మాత్రం బాగా ఫోకస్ చేస్తే మీకు మ్యాథ్స్ క్వాంట్ రీజనింగ్ బాగా చేస్తే గ్రూప్ డికి ఈజీ క్వాలిఫై అవుతారు. ప్లస్ జనరల్ సైన్స్ మన ఏఎల్పీలో జనరల్ సైన్స్ ఉంటుంది. దీంట్లో జనరల్ సైన్స్ ఎన్ని వస్తాయంటే 30 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. 30 మార్క్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటే 30 మార్క్స్. అంటే ఈ 50 + 30 80 మార్క్స్. 20 మార్క్స్ దేంట్లో వస్తాయంటే 15 మార్క్స్ 12 13 15 మార్క్స్ ఏమో కరెంట్ అఫైర్స్ వస్తాయి. 5 మార్క్స్ ఏమో జనరల్ జీకే నుంచి వస్తాయి. మొత్తం 100 మార్క్స్. 100 మార్క్స్ లో మీకు మీ అంతా మినిమం కట్ ఆఫ్ అంటే ఇప్పుడు 1,01.8 వచ్చింది అనుకో, మాక్సిమం కట్ ఆఫ్ చాలా తక్కువ అవుతుంది. కాబట్టి భయపడకండి. ఇప్పటి నుంచి మీకు ఏఎల్పీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి గట్టిగా ఏఎల్పీ ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చింది, సేమ్ సిలబస్. అప్పుడు నాకేమో రన్నింగ్ లో అయింది ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్. ఈవెంట్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. 1600 ఇచ్చేయాలి, రన్నింగ్ ఉంటుంది, చాలా డిఫికల్ట్ ఉంటుంది. కాబట్టి మీ దీని ప్రిపేర్ అయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, జేఈ, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఇన్ని పోస్టులు ఉన్నాయి. కాబట్టి క్వాంట్ రీజనింగ్ పర్ఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా క్వాంట్ రీజనింగ్ వస్తే మీకు సగం అంటే 90% మీకు జాబ్ వచ్చినట్టే. క్వాంట్ రీజనింగ్ ఎలా చేయాలంటే క్వశ్చన్ చూస్తే అక్కడ అంత వచ్చేది ఆన్సర్ మీ మైండ్ లో వచ్చేయాలి. అంత డెప్త్ గా మీరు గ్రూప్ డికి అయితే మన 10th లెవెల్ స్టాండర్డ్ వస్తుంది. జీకే, జిఎస్, జనరల్ సైన్స్ అయితే మన బయాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అంత స్టాండర్డ్ ఏం రావు, మామూలు అంటే స్టాండర్డ్ మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఇచ్చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా ఇది ఉంటే మీకు నాకు కింద కామెంట్స్ పెట్టండి. ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే కామెంట్స్ పెట్టండి, నేను కింద మీకు ఇచ్చేస్తాను. నాకు ఏమైనా డౌట్ అంటే గ్రూప్ డి గురించి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా కావాలంటే నాకు కామెంట్స్ పెడితే నేను కామెంట్ రిప్లై ఇస్తాను మాక్సిమం. అంటే నేను ఓన్లీ రైల్వే గురించే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏదైనా రైల్వే నోటిఫికేషన్ వచ్చినా, రైల్వే గురించి ఏది వచ్చినా మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా ఇలా ఉంది నా వీడియోస్ మీకు ఎలా నచ్చితే మీకు నా కింద కామెంట్స్ చెప్తే నేను దాన్ని అంటే నా లోపల ఇప్పుడే నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా కొన్ని ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కింద కామెంట్స్ చేస్తే నేను రెక్టిఫై చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.